ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా గణేష్ ఐడోల్ అయితే ఇంట్లోనే చేస్తున్నాను, అది కూడా ఎకో ఫ్రెండ్లీ వేలో. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా అండ్ టర్మరిక్ పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేశాను. ఇక్కడ గణేష్ ఐడోల్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్న డోని మరీ సాఫ్ట్గా అలాగే హార్డ్గా కాకుండా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మీకు యూజ్ అయ్యే టిప్ ఏంటంటే, ఎక్కువ హార్డ్గా ఉన్నట్లయితే కొంచెం వాటర్తో తడుపుకుంటే కనుక మనకి కొంచెం సాఫ్ట్ అయిపోయి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ 2 yearsతో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ గణేషుడిని ఇంకొంచెం బెటర్గా చేశానని అనిపించింది. ఈ విధంగా అయితే మా ఇంటి గణేషుడిని అయితే నేను చేస్తున్నాను. ఈ గణేష మేకింగ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దట్ వీడియో. ఈసారి మా ఇంటి గణేషుడు అయితే కలర్ఫుల్గా వెలిగిపోతున్నాడు. మాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.